శుభప్రదం జయప్రదం. చిత్తూరు జిల్లా జీడినెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ పై ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి. థామస్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు భారీ ఎత్తున నిరసన తెలియజేశారు. కృపాలక్ష్మితో కలిసి వచ్చిన మహిళలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎమ్మెల్యే థామస్ పై కార్వేటి నగరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన థామస్ పై చర్యలు కోరుతూ నేషనల్ విమెన్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు కృపాలక్ష్మి. లోకల్ ఎమ్మెల్యే అయిన థామస్ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేసి నా గురించి చాలా అనుచిత వాక్యాలు మాట్లాడినారు. ఒక దళిత మహిళ అయిన నన్ను నా గురించి ఒక పబ్లిక్ మీటింగ్ లో నా కట్టు బొట్టు గురించి మాట్లాడినారు. మీరు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు సిఐ గారికి ఎవిడెన్స్ తో సహా ఇవ్వడం జరిగింది. మా తరపున న్యాయం చేయాలని మేము కోరడం జరిగింది. ఒక రోజు వెయిట్ చేస్తాను. దాని తర్వాత మేము కూడా హైకమాండ్ వరకు నేను దీన్ని తీసుకెళ్తాను. నేషనల్ ఉమెన్ కమిషన్ కి నేను కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ ఉమెన్ కూడా నేను కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను. ఎమ్మెల్యే థామస్ గారు కృపాలక్ష్మి గారిని ఆండ మహిళను ఆ విధంగా మాట్లాడింది పద్ధతి కాదు. అనవసరమైన మాటలు థామస్ గారు ఆ మాదిరిగా మాట్లాడింది పద్ధతి కాదు. ఆ తప్పు నగలేసుకునే దాన్ని, బట్టలు కట్టేదాన్ని, ఎవరికి ఆ పద్ధతి అలవాటు ఎవరికి ఉండాలా? కృపాలక్ష్మి అక్క గారిని చాలా ఇదిగా మాట్లాడినారు. మీ అక్క చెల్లెలైనా, మీ అమ్మ, మీ భార్య అయినా, మీ అమ్మాయినా అందరూ ఆడవాళ్ళే. ఆడవాళ్ళని దయచేసి మీరు ఈ మాదిరిగా అంతా మాట్లాడద్దండి, తప్పుగా అంతా ఇచ్చేయద్దండి.